and subscribe to Vishwasam.in. ఎన్నికలంటే ఇంతే, ఎవరి తెలివి వాళ్ళు చూపిస్తారు. కానీ గెలుపు మీద ఏమాత్రం ఆశ లేకపోయినా, ఆ సిటీ మొత్తం వాళ్ళ పార్టీ బ్యాడ్ అయిపోయినా కూడా ఆ నాయకుడు విచిత్రమైన స్కీములు పెట్టి పంచుతున్నాడు. పైగా 100 కోట్ల వరకు పెడతా, ఏమాత్రం తగ్గను అంటున్నాడు. ఇలాంటి స్కీములు ఎక్కడ పెట్టారో, ఆ లీడర్ ఎవరో చూసే ముందు విశ్వాసం.in సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎన్నికల్లో డబ్బులు కుమ్మరించేందుకు కొత్త దారులు వెతుక్కుంటున్నారు లీడర్లు. విశాఖ లాంటి చోట్ల రాజకీయం 4 ఏళ్లుగా రగులుతూనే ఉంది. అక్కడ రాజధాని పెడతా అని జగన్ రాజకీయం చేస్తుంటే, ఇక్కడ తెల్ల లుంగీలోళ్ళు దోపిడీ చేసేస్తున్నారు అని టీడీపీ ఎదురుదాడి చేస్తోంది. పైగా తెలుసుగా, రాష్ట్రం అంతా ఓడినా గత ఎన్నికల్లో టీడీపీ విశాఖలోని 4 అసెంబ్లీ స్థానాలు గెలిచింది. అలాంటి విశాఖలో ఇప్పుడు కొత్త రాజకీయ స్కీములు. టీ-షర్టు ముందు పంచి పెడతారు, ఆ షర్టు వేసుకొని మీటింగ్కు వస్తే డబ్బులు చేతిలో పెడతారు. పబ్లిసిటీ కోసం లీడర్ కొత్త ఎత్తుగడలు. అంటే టీ-షర్ట్ ఇచ్చి అది వేసుకు రమ్మంటే చచ్చినట్టు వస్తారు. అలా రావడం వల్ల పబ్లిసిటీ. ఆయన మీద అభిమానంతో జనం పడి చచ్చిపోతున్నారు అని అనుకుంటారు చూసిన వాళ్ళంతా. అంతా అయిపోయి వెళ్లే ముందు వాళ్ళకి డబ్బులు ఇస్తారన్నమాట. ఇదో రకమైన స్కీము. జనం టంచనుగా రావాలంటే, సభల్లో ప్రచారంలో కనిపించాలంటే ఇలాంటి కొత్త ఆలోచన చేయాల్సిందే అని ఆ నాయకుడు అంటున్నారు. గత ఎన్నికల్లో ఆయన గెలవడమే ఆశ్చర్యం. గెలిచిన తర్వాత సొంత పార్టీ లీడర్తోనే గొడవ. ఆశ్చర్యంగా ఈయనతో గొడవ పడిన లీడర్ని దిగువ కోస్తాకి నెట్టేసింది నాయకత్వం. ఇప్పుడు ప్లేస్ మార్చినా టికెట్ తెచ్చుకున్నాడు. 5 ఏళ్లలో చేసింది ఏమీ లేదు, హైదరాబాద్లో వ్యాపారం తప్ప. అయినా ఇప్పుడు సీటు మార్చి మళ్ళీ ఛాన్స్ ఇచ్చింది పార్టీ. అందుకే ఎంతైనా ఖర్చు పెడతా, ఆ ఎంత అనేది 100 అయినా కావచ్చు అని జోకులేస్తున్నాడు. అమ్మో, ఇంత పెట్టేందుకు సిద్ధపడ్డావా అని చుట్టూ ఈగలు మూగినట్టు మూగుతున్నారు లోకల్ నేతలు. జనంలో బలం లేకపోయినా, పార్టీకి ఊపు లేకపోయినా ఇలాంటి ప్రకటనలతో బజ్ క్రియేట్ చేసుకుంటున్నాడు ఆ నేత. ఇప్పుడు పంచిపెట్టడంలోనూ కొత్త పుంతలు తొక్కుతున్నాడు. తీరా చూస్తే ఇంత చేస్తే గెలుస్తాడా అంటే లేదనేది సొంత పార్టీ నాయకులే చెబుతున్నమాట. ఇంతకీ ఈ నాయకుడు ఎవరో మీకు తెలిస్తే కమెంట్ చేయండి మరి. Like, share and subscribe to Vishwasam.in.